ఎంత దారుణం తెలుసా భయ్య. రీసెంట్‌గా ఒక అమ్మాయి బ్రేకప్ చెప్పిందని చెప్పి ఆఫీస్‌లోకే వచ్చి తనతో పాటు పనిచేస్తున్న ఒక సహ ఉద్యోగి అమ్మాయిని పొడి చేశాడు. ఆ వీడియోస్ చూస్తుంటే నిజంగా బుర్ర పాడైపోతుంది. కానీ అక్కడ చాలామంది ఆపడానికి ట్రై చేసినా కానీ అంత కోపంలో ఉన్న ఆ అబ్బాయి ఆ కోపాన్ని కూడా ఆపుకోలేక ఆ అమ్మాయి ఎక్కడికెళ్తున్నా కానీ పొడి చేస్తూనే ఉన్నాడు. చివరికి ఆ అమ్మాయి ఇంకా లేదు అని అనుకున్న తర్వాత, ఆ తర్వాత ఆ అబ్బాయి పొడుచుకోవడం అనేది కూడా స్టార్ట్ చేసుకున్నాడు. ఏంటి? ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? అసలు ఇవి మరి ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో తెలుసా? మరి మొహాలీలో అనమాట. సో, మెయిన్‌గా కార్పొరేట్ ఆఫీస్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది కూడా రీసెంట్ టైమ్స్‌లో సర్వసాధారణం అయిపోతుంది. అండ్ ఎందుకు? అంటే ఒకవేళ అలా చేస్తే తర్వాత ఆ అబ్బాయికి అండ్ ఆ అమ్మాయికి ఏమవుతుందో అనేది మినిమమ్ కొంచెం ఆలోచించాల్సిన అవసరం అనేది లేదా? ఇన్‌ఫ్యాక్ట్ ఇప్పుడు ఆ అబ్బాయి అది చేశాడు. చేసిన తర్వాత ఆ అబ్బాయి జీవితమంతా పోయింది కదా! ఇప్పుడు ఆ అమ్మాయి బతికి లేదు. కానీ అలా చేసిన సందర్భాలు కాకపోతే ఒక్క నిమిషం ఎందుకు నేను ఇది చెప్పాలనుకుంటున్నా అంటే, ఒక్క నిమిషం మీరు క్షణికావేశంలో ఏదైనా చేస్తూ ఉంటారు ఓకే. కాకపోతే దాన్ని కొంచెం హోల్డ్ చేసుకున్నారు అంటే మనం చేయాల్సిన తప్పు నుంచి బయటపడిపోయి ద బెటర్ ఫ్యూచర్ విల్ బి దేర్. ఆ అమ్మాయేనా అనుకుంటున్నారా? సో, మనకంటూ ఒక అమ్మాయిని ఖచ్చితంగా దేవుడు అనేవాడు కూడా రాసి ఉంటాడు. కాబట్టి ఎవరైనా బ్రేకప్ చెప్పారనో, ఇష్టపడుతూ ఉంటే ఆ అమ్మాయి కూడా ఇష్టపడాలి అని చెప్పి బలవంతం చేయడాలు ఇలాంటివి మాత్రం చేయకండి. సో గాయ్స్ ప్లీజ్ ఇలాంటివి మాత్రం తగ్గించుకోండి. ఈ ఇన్సిడెంట్ మాత్రం అందరినీ కదిలిచ్చేస్తుంది.